హాయ్ సాయి రాజేష్ గారు, మీరు బేబీనిచ్చారు, కల్ట్ బ్లాక్ బస్టర్ని అందించారు. అండ్ మీరు చూశారు అక్కడ ఫుల్ యూత్ఫుల్ ఫిలిం. సో స్కూల్లో ఎలా ఉంటుంది అనేది. బట్ మీ స్కూల్ డేస్ ఒకసారి గుర్తు చేసుకొని మీరు కూడా ఎప్పుడైనా ముగ్గురిని ఒకేసారి చూసి ఇష్టపడిన సందర్భాలు ఉన్నాయా? లేకపోతే ముగ్గురు అమ్మాయిలు ఒకేసారి మిమ్మల్ని ఇష్టపడిన సందర్భాలు ఉన్నాయా? నేను ఒకే అమ్మాయిని 3 సంవత్సరాలు తిరిగాను వెనకాల. కలర్ ఫొటోస్ చూసారు కదా, అదే కదా. అది మీ కదేనా అండి? ఓకే ఓకే, లేదు. సో యా, ఇంతకీ తర్వాత 3 సంవత్సరాల తర్వాత రిజల్ట్ నో వచ్చిందా అండి? శుభం కార్డ్, మంచి పాడు, పాజిటివ్ ఎండింగ్. సినిమాల్లా కాదు. దాని తర్వాత లవ్ స్టోరీ ఉండిందా? లేదు ఇంతటితో ఆపేద్దాం అనుకున్నారా మీరు? పెళ్లి చేసుకున్నాం, డైరెక్ట్ మ్యారేజ్ అనమాట. ఓకే. ఇప్పుడు ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది. చెన్నై లవ్ స్టోరీ కంటిన్యూ అవుతుంది అక్కడ, అదే స్టోరీ. ఓకే ఓకే అండి, ఓకే. ఇంత ఈ మాత్రం చాలా వశిష్ఠ గారు మాకు ఇవాళ వైరల్. సాయి రాజేష్ గారి చెన్నై లవ్ స్టోరీ, ఇది బాగుంది. యా, లేదు మేము అసలు పాస్ చెయ్యం, మేము ఇక్కడే. సో వశిష్ఠ గారు ఒక బింబిసారా, ఇప్పుడు విశ్వాంబర. సో ఇలాంటి అంటే బాస్తో చేస్తున్నారు, ఇంత బ్లాక్ బస్టర్ అందించారు బింబిసారాతో. సో మీకు కూడా బ్లాక్ బస్టర్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా యూత్లో, వెన్ స్కూల్లో ఉన్నప్పుడు? కాలేజ్ అయినా పర్లేదు. స్కూల్లో లేవు, కాలేజ్కి వెళ్ళలేదు సరిగ్గా. మీరు కాలేజ్కి వెళ్ళలేదన్న ఆన్సర్ తెలుసు కాబట్టి మీరు స్కూల్లో లేవంటున్నారు. మేమైతే ఒప్పుకోం. ఇంత ఇంటెలిజెంట్ స్టూడెంట్కి ఖచ్చితంగా మీరు ఫస్ట్ బెంచా లాస్ట్ బెంచా చెప్పండి? ఇక్కడ ఉన్నానంటే లాస్ట్ బెంచే కదా, ఫస్ట్ బెంచ్ ఇక్కడ కూర్చున్నానంటే. ఓకే, అసలు ఒక్క లవ్ స్టోరీ పోనీ, ఒక క్రష్ లాంటిది, అట్రాక్షన్ లాంటిది, అలాంటివి ఏవో నడుస్తుంటాయి కదా. అంటే క్రష్ అంటే చూద్దాం అనుకునే లోపు ఆ అమ్మాయి ఇంకో అబ్బాయిని చూసేది. సో మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యేది. చూద్దాం అనుకునే లోపు అమ్మాయి ఇంకొక అమ్మాయిని చూసిందా? అమ్మాయిని కదా, అబ్బాయిని. సారీ ఓకే, సారీ. లేట్ అవ్వడం వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి సహజంగా. సరే, అలాంటి లవ్ స్టోరీస్ ఏమీ లేదంటారు. సక్సెస్ఫుల్ మ్యారేజ్ స్టోరీ మాత్రమే ఉంది. క్లీన్ యూ సర్టిఫికేట్. ఓకే అండి, మేము నమ్మేస్తాం. నమ్మక తప్పదు, కెమెరా ఉంది కాబట్టి. దాని తర్వాత మాట్లాడుకోవచ్చు. జయక్రిష్ గారు, మీరు ఇప్పుడైతే సంగీత దర్శకుడు అయ్యారు సరే, మీ పాటలతో స్కూల్లో, మీ ట్యూన్స్తో స్కూల్లో ఎవరి కోసమైనా పాడి ఎట్ ఏ టైం ఒక 2-3 అమ్మాయిలు ఇంప్రెస్ చేద్దాం అనుకున్నారా? లేదండి. ఈ ఆన్సరా అండి? నేను అంత దూరం స్టెప్స్ దిగి ఇక్కడ వరకు వచ్చి నా క్యాలరీస్ని డౌన్ చేసి నేను మిమ్మల్ని అడిగింది అవన్నీ కెమెరా ముందు చెప్పొద్దని. అది చెప్పండి పోనీ, అట్లీస్ట్ ఉన్నాయనుకొని వేసుకుంటాం మనము. అసలు ఫస్ట్ లవ్ ఎప్పుడు కలిగింది? లవ్ అనేది ఎప్పుడు తెలిసింది? ప్రేమ ఇలానే ఉంటుందని ఎప్పుడు మధ్యలో అలా ఒక ట్యూన్ వచ్చింది మీ గుండెల్లో? నేను ఎవరి కోసం అయితే పాడానో ఆ అమ్మాయినే మ్యారేజ్ చేసుకున్నాను కాబట్టి సో నా లవ్ స్టోరీ అలా అలా అయిపోయిందండి. మీరు ఇంటికి వెళ్ళాలన్న విషయం మీకు గట్టిగా గుర్తొచ్చినట్టుంది, అందుకే పాతవేమీ గుర్తు చేసుకోవట్లేదు. వినయ్, యా, ఇంజనీరింగ్ నుంచి డైరెక్ట్గా డైరెక్షన్లోకి వచ్చిండే. సో యూ లైక్ స్కూల్ డేస్ లవ్ స్టోరీస్, అక్కడ అందరూ యూత్ చెప్పడానికి చాలా పుట్టలు ఉన్నాయి వాళ్ళ దగ్గర ప్రేమ కథ మైక్ ఇస్తే. బట్ యా, ఫర్ యూ లైక్ ఉండే ఉంటాయా? మీ కథల గురించి అడిగాను నేను, జయక్రిష్ గారి కథల గురించి అడగలేదు. ఉన్నాయి 1, 2, 3, 31, 32, 34. స్టోరీ చెప్పాలా? స్టోరీ చెప్పక్కర్లేదు, ఎన్ని ఉన్నాయా అంటున్నా. అలా ఎలా చెప్తామండి? ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, వెంటనే నేను ఒక పని చేద్దాం అనుకున్నా. మోస్ట్ టాలెంటెడ్, ఇక్కడ లవ్ స్టోరీ ఆల్రెడీ అంటే మన స్క్రీన్ మీద కనిపించబోతుంది, కానీ తన టాలెంట్కి సంబంధించి బోలెడన్ని కథలు మనందరినీ పలకరించాయి కాబట్టి ఇప్పుడు మ్యాషప్ పలకరించబోతుంది అనమాట. సో ప్లే ద మ్యాషప్ ఆన్ ద స్క్రీన్.